గత కొన్ని రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎన్నికల తర్వాత కావచ్చు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైన మొన్నటి ఎన్నికల తర్వాత కావచ్చు, దాదాపు అంతకుముందు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర రాజధానిగా ఆయన ప్రకటించిన తర్వాత వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విజయసాయిరెడ్డిని అక్కడికి పంపించున్నారు. బట్ అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి అక్కడ కొన్ని రోజులు కీలక బాధ్యతలు ఉన్నప్పటికీ ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన ఫేమ్ తగ్గుతూ వచ్చింది పార్టీలో. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి క్రమక్రమంగా దూరం అయితే పెరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా సీరియస్గా అప్పటి నుంచే చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పొసగడం లేదు, గతంలో లాంటి పరిణామాలు లేవు వాళ్ళిద్దరి మధ్య అని. దాన్ని ఎండోర్స్ చేసే విధంగా ఇప్పుడు పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయిన తర్వాత అనేక రకాల విధాలుగా ఈ రోజు విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు టార్గెట్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డికి ఉన్న బంధాన్ని బ్రేక్ చేయాలన్నా, లేకపోతే సాయిరెడ్డి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి దగ్గర అయితే తమ ఫేమ్ తగ్గిపోతుందనే ఒక ఆలోచన అనేది మనం పక్కన పెడితే క్రమక్రమంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సాయిరెడ్డికి అయితే దూరం జరుగుతుందన్నది మాట వాస్తవం.